మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైందని భావిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఆ రోజుల్లో దీపావళి నరకాసుడు వధ జరిగినప్పుడు దీపావళి పండుగ ఎంత సంతోషంగా చేసుకుంటారో అదే విధంగా ఫీల్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా. అమ్మయ్య, ఈయన దరిద్ర పాలన పోయింది, ఈ రాక్షస పాలన పోయింది, మళ్ళీ చంద్రన్న పాలన వస్తుంది, మళ్ళీ అభివృద్ధి పాలన రాబోతుందని చెప్పేసి అభివృద్ధి పాలన మొదలైందని అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన ప్రారంభమవుతుందని సంతోషంగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కోసం రేపు 12వ తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడానికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో శుభ పరిణామాలు. అలాగే మరోపక్క కేంద్రంలో చూస్తే ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారిది ఒక కీలక భూమికగా తయారైంది. ఈరోజు నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని, చంద్రబాబు గారు సాధించిన విజయాల్ని కొనియాడుతున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు 94% సక్సెస్ రేటు ఎమ్మెల్యేలు గెలవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల. ఇంతవరకు 96% ఒకే ఎన్డీఏ భాగస్వామ్యం ఈరోజు గెలిచిందంటే గతంలో ఎన్నడూ జరగల. మన స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇంత హిస్టారికల్ విన్ గతంలో ఎప్పుడు జరగల. ఈరోజు చంద్రబాబు గారి గతంలో 2014 నుండి 19 దాకా చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ రోజు ఇచ్చినటువంటి శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కానీ, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించారు. ఇట్లా ఆ రోజు అందించినటువంటి సుపరిపాలన, అమలు చేసినటువంటి సంక్షేమం, చంద్రబాబు గారు ఒక కంటితో 2 కళ్ళలా చూశారు సంక్షేమాన్ని, అభివృద్ధిని. ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించారు. ఆ మంచి రోజులు గుర్తు చేసుకొని ఒక్క అవకాశం అంటే 2019లో చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేసినా, చంద్రబాబు గారి ప్రభుత్వం అభివృద్ధిలో శభాష్ అన్నారు, సంక్షేమంలో శభాష్ అన్నారు. ఒక్క అవకాశం అంటే ఓటు మాత్రం అటేసి మోసపోయారు. ఈరోజు ఒక్కసారి ఒక్క అవకాశం అంటే ఈరోజు ప్రజలు మోసపోయిన తర్వాత ఈరోజు గత 5 సంవత్సరాల నుండి పాలన చూసిన తర్వాత గత 3.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ దుర్మార్గ పాలన ఎప్పుడు పోతుంది, ఈ దుర్మార్గ పాలన 3.5 సంవత్సరాలు నిరీక్షిస్తున్నారు ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవాలని. ఎదురు చూస్తే ఈరోజు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఓటు అనే వజ్రాయుధంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటం, ఈరోజు ప్రజలు సాధించినటువంటి విజయం, ఈరోజు రాష్ట్రం సాధించిన విజయం, రాష్ట్ర ప్రజలు సాధించినటువంటి విజయం, ఈరోజు ఎన్డీఏని భారీ మెజారిటీతో 164 సీట్లతో ఎన్డీఏని గెలిపించడం అనేది ఈరోజు హిస్టరీ. అలాగే మొన్నటిదాకా నేను 2 నెలల క్రితం దాకా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 7 సీట్లు గెలవాలనేదే నా లక్ష్యం మొదటి నుండి. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పల్నాడు జిల్లాకి అయిన మొదటి నుండి, గతంలో సమైక్య గుంటూరు జిల్లాకి 2 సార్లు పనిచేశా చంద్రబాబు గారు ఆశీస్సులతోటి. యునానిమస్గా అందరూ కూడా నన్ను ఆ రోజు సమైక్య జిల్లాలో కూడా జీవి ఆంజనేయులే ఉండాలని ఆ రోజు నన్ను అందరూ 2వ సారి కూడా నన్ను ప్రపోజ్ చేయటం నాకు ఎంతో సంతృప్తి, ఆనందాన్ని ఇచ్చింది ఆ రోజు. ఆ తర్వాత ఇక్కడ పల్నాడు జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ 7 సీట్లు గెలవాలనుకున్నా. గతంలో నాకు సమైక్య గుంటూరు జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధంతో అన్ని సీట్లు గెలవాలని చెప్పేసి నేను దేవుళ్ళని కూడా మొక్కా. ప్రజలు మా మొరాలకిచ్చారు. ప్రజలే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, మోడీ గారు టీం రావాలని చెప్పేసి ప్రజలే ఒక యజ్ఞంలా చేశారు.
ఈరోజు సమైక్య గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలవటం, అలాగే గుంటూరులో కూడా పల్నాడు జిల్లాలో కూడా అన్ని సీట్లు గెలవటం, 7 సీట్లు గెలవటం అనేది ఇది కొత్త చరిత్ర. ఇది ఎవర్ హైయెస్ట్ రికార్డు సమైక్య గుంటూరు జిల్లాలో. గతంలో అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఒక్క సీటు వినకుండా ఆ రోజు ఇండిపెండెంట్ గెలవడం జరిగింది, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని సీట్లు ఒక పార్టీ, ఒక ఎన్డీఏ, ఒక కూటమి గెలవటం అనేది ఇది రికార్డు. గతంలో కూడా 2019లో కూడా మేము కొన్ని సీట్లు గెలిచాం సమైక్య గుంటూరు జిల్లాలో. కానీ ఈరోజు స్వీప్ చేయడం జరిగింది చంద్రబాబు గారి నాయకత్వంలో. సమైక్య గుంటూరు జిల్లా మొత్తం స్వీప్ చేయడం, మొత్తం ఎన్డీఏ గెలుచుకోవటం మాకు ఎంతో సంతోషం, ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా పల్నాడులో నరసరావుపేట, మాచర్ల కూడా అనుకున్న విధంగా విజయం సాధించడం నాకు సంతోషం అనిపించింది. నేను జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేస్తున్నాను. సో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి 7 సీట్లకి 7 గెలిపించడం, అలాగే మాచర్ల, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట 4 నియోజకవర్గాల్లో కూడా ఎవర్ హైయెస్ట్ రికార్డు ఇచ్చారు. వినుకొండలో 30,000 దాటడం అనేది ఇది ఫస్ట్ టైం చరిత్ర. మాచర్లో 33,000 పైన మెజార్టీ రావడం ఫస్ట్ టైం. అలాగే చిలకలూరిపేట కూడా 33,000 రావడం ఎవర్ హైయెస్ట్ అక్కడ. అలాగే గురజాలలో కూడా గతంలో మహేష్ రెడ్డి చేసినటువంటి రికార్డుని బద్దలు కొట్టి ఈరోజు ఎరపతినేని గారు కొత్త రికార్డు చేశారు. అలాగే ఎంపీ గారు వైఎస్ఆర్ పార్టీలో ఆయన పోటీ చేసినటువంటి మెజార్టీ రికార్డు బద్దలైంది, మళ్ళీ కొత్త రికార్డు సృష్టించారు తెలుగుదేశం నుండి పోటీ చేయడం వలన. ఆ విధంగా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి సపోర్టు, సహకారం వలన మా అందరికీ మెజారిటీల్లో కూడా ఎవర్ హైయెస్ట్ రికార్డు రావడం, 7 సీట్లు గెలవడం, ఎంపీ సీటు భారీ మెజార్టీతో కూడా గెలవడం మాకెంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చినాయి. ఇక మా మీద మరింత బాధ్యత పెరిగింది. ఈరోజు మా మీద మరింత బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా మా బాధ్యత మేము బ్రహ్మాండంగా చేస్తాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం. మంచి శాంతి భద్రతలు అందిస్తాం ప్రజలకి. అందుకే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కోరాం, ఈ ఊరేగింపులు అట్టహాసం ఇప్పుడు వద్దు, అలాగే ఎక్కడ కూడా గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగద్దు, సంయమనం పాటించండి. ఎక్కడన్నా వైఎస్ఆర్ పార్టీలో ఎక్కడన్నా వెధవేషాలు వేసినా కొద్దిగా సంయమనం పాటించమని చెప్పి కూడా మేము మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరినీ కోరటం జరిగింది. ఎందుకు ఈరోజు శాంతి భద్రతలు అందించే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా శాంతి భద్రతలు కాపాడుతాం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడుస్తాం. గంజాయి, గుట్కాలు ఖచ్చితంగా 2 నెలల్లో కనపడకుండా చేస్తాం. దాని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటి గంజాయి, గుట్కాలు వ్యాపారం చేసే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం. ఎక్కడ కూడా ప్రజల కంటికి కనపడకుండా చేస్తాం. యువతను మళ్ళీ ఉద్యోగాల బాటలో ముందుకు తీసుకెళ్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ జాబ్ మేళాలు నిర్వహిస్తాం ప్రతి నియోజకవర్గంలో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో. ఆ విధంగా మళ్ళీ వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాం పల్నాడు జిల్లాలో. మరీ ముఖ్యంగా ఈరోజు అసలు కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పుతూ ఉంటే దేశ ప్రజలందరూ చంద్రబాబు గారి వైపు, మోడీ గారి వైపు, చంద్రబాబు గారి వైపు చూస్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పాత్రని కీలకంగా ఎంతో అభివర్ణిస్తూ ఉన్నారు. నేషనల్ మీడియా కూడా చంద్రబాబు గారిని ఈరోజు పొగుడుతూ, ఈరోజు ఎన్డీఏ కొంచెం క్లిష్ట పరిస్థితిలో అంటే నువ్వా నేనా అన్న విధంగా ఇండియా కూటమి కూడా కొంచెం దగ్గరలోకి రావడం, ఆ రోజు స్టాక్ ఎక్స్చేంజ్ కూడా గడగడలాడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎన్డీఏ తోటే ఉంటున్నా అని చంద్రబాబు గారు ఒక స్టేట్మెంటు దన్మని కోట్ల రూపాయలు స్టాక్ ఎక్స్చేంజ్లో మరి వాళ్ళ మదుపరుల యొక్క వాళ్ళ యొక్క వాల్యుయేషన్, కంపెనీల యొక్క వాల్యుయేషన్స్ పెరిగిపోయింది. అంటే చంద్రబాబు గారు ఒక్క మాట. సో నైతిక విలువలకి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్డీఏకి మద్దతు, నైతిక విలువలతోటి ముందుకెళ్తారు కాబట్టి ఎప్పుడు
ఈరోజు ఎన్డీఏకి నేను ఎన్డీఏతోటే ఉంటున్నా, నా మద్దతు ఎన్డీఏతోటే, మేము పోటీ చేసింది ఎన్డీఏతోటే, మేము ఉండేది కూడా ఎన్డీఏతోటని ఒక్క చంద్రబాబు గారు ప్రకటించడం ఈరోజు దేశంలో కూడా హర్షధ్వానాలు ఎక్కడ చూసినా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు గారు కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉన్నారు. ఈరోజు అక్కడ మోడీ గారి అధ్యక్షతన జరిగేటువంటి సభలో ఓ పక్క పవన్ కళ్యాణ్, ఇంకో పక్క చంద్రబాబు గారు అంటే ఈ రాష్ట్రానికి ఎంత కీలక బాధ్యతలు వచ్చినాయి, ఎంత అక్కడ కీలక భూమిక నిర్వహిస్తున్నారు అనేది ఈరోజు మన నాయకుడు చంద్రబాబు గారు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రతిపక్షాలు ఓటు చేయనివ్వం, అవినీతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించడం, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వటం, రాష్ట్రం కోసం ప్రజల కోసం మేము నిలబడతామని ఆయన చేసినటువంటి వాగ్దానం, కట్టుబడి నిలబడటం, మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటం కూడా నేను పల్నాడు జిల్లా తరఫున మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అంటే ఈరోజు జనసేన కూడా శక్తికి మించి కష్టపడ్డారు, అలాగే బీజేపీతో వాళ్ళు కూడా సమన్వయంగా పనిచేశారు మాతో. ఈ విధంగా కలిసి పనిచేయడం వల్ల ఈరోజు అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది. ఈరోజు మా మీద ఉన్నటువంటి బాధ్యతలు ఖచ్చితంగా మేము ఆశయ సాధన దిశగా ముందుకు నడుస్తాం. మంచి శాంతి భద్రతలు అందించడంతో పాటు మంచినీటి స్కీము, పల్నాడు వాటర్ గ్రిడ్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 640 కోట్లు ఇచ్చారు. పల్నాడు మాచర్ల, గురజాల, వినుకొండ ప్రాంతంలో 611 గ్రామాలకి 640 కోట్లు ఇస్తే 2018లో వాటర్ గ్రిడ్ నిధులు తీసుకొస్తే టెండర్ బిల్స్ పనులు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కట్టడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రం 70% ఇస్తుంటే 30% కట్టి ఆ 70% కేంద్రం ఇచ్చే నిధులను ఉపయోగించుకొని ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి గొప్ప స్కీమును కూడా వదిలిపడేశారు. 70% పక్క కేంద్రం ఇస్తుంటే కేవలం 30% ఇవ్వడానికి ఏం రోగం అండి? ప్రజలు దాహార్తి తీర్చడానికి ఇంత మంచి స్కీమ్ దొరుకుతుందా? అయినా కానీ ₹1 కేటాయించకుండా ఇలాంటి గొప్ప స్కీమ్ను కూడా నిర్వీర్యం చేశారు. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికి, ప్రతి బజారుకి, ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి మంచి తాగునీళ్ళు ఇస్తాం. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలను ప్రజా పరిపాలన వేదికలుగా మారుస్తాం. అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు మా నాయకుడు చంద్రబాబు గారు. వీలైనంత తొందరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు. ఈరోజు కేంద్రంలో కూడా మా ఎన్డీఏ తరఫున గెలిచినటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులుగా, ఎంపీలుగా కీలక పాత్ర పోషించబోతున్నారు. వాళ్ళు అమరావతి రాజధాని కోసం చంద్రబాబు గారి సారథ్యంలో పోలవరానికి నిధులు, అమరావతి రాజధానికి నిధులు ఖచ్చితంగా సమకూరుస్తారు. అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణం హై స్పీడ్లో దూసుకుపోతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవడం ద్వారా మళ్ళీ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. గోదావరి, పెన్నా నది అనుసంధానం పూర్తి చేసి ఆనాడు కోడెల గారు స్పీకర్గా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు నగరికల్లో. దాన్ని మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో ఆ ప్రాజెక్టు పూర్తి చేయించుకుంటాం. పల్నాడు ప్రజలకు గోదావరి నీళ్లతో ఒక పంట పండే విధంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం. వరకబుడిసెల ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పల్నాడు ప్రజల్ని వంచారు, మోసం చేశారు. శంకుస్థాపనలు చేసి కూడా 100 రోజులకు కూడా ₹100 ఖర్చు పెట్టలేదు, బడ్జెట్లో కేటాయించలేదు.
ఆ విధమైనటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేశారు తప్ప ఒక్క రూపాయి నిధి కేటాయించకపోవటం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఖచ్చితంగా 70 సంవత్సరాల పల్నాడు ప్రజల ఆకాంక్ష ఉరకపొడిసెల ప్రాజెక్టు. ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటా. పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని ముందుకు నడిచి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఉరకపొడిసెల ప్రాజెక్టుకు నిధులు సాధిస్తాం. మేమందరం కలిసి ఉరకపొడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి పల్నాడు రైతాంగం రుణం తెచ్చుకుంటాం. డ్రింకింగ్ వాటర్ స్కీము ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు రుణం తెచ్చుకుంటాం. జన్మభూమి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చా. నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నా జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలు రుణం తీర్చుకోవాలి, జన్మభూమి రుణం తీర్చుకుందామనే ఏకైక లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. చంద్రబాబు గారు లాంటి మంచి నాయకులుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి అనే లక్ష్యంతో నేను ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు నేను గతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఊరూరా రోడ్లేసి, శ్మశానాలు అభివృద్ధి చేసి, మరుగుదొడ్లు ఇచ్చి, పెన్షన్లు ఇచ్చి, ఇళ్ళు ఇచ్చి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి, గ్రామాల్లో అభివృద్ధి అందించి ఆనాడు కొంత రుణం తెచ్చుకున్నాం ప్రజలకి. ఈరోజు ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఇంకా మా మీద బాధ్యత పెరిగింది. ఎంతో బాధ్యతాయుతంగా ఉంటాం. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి, మన పల్నాడు జిల్లా అభివృద్ధికి, మా వినుకొండ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉంటా. అదే నా జీవిత ధ్యేయం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన మార్గంలో మేము నడుస్తాం. చంద్రబాబు నాయుడు గారు నా రోల్ మోడల్. వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు నడపాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. వారిని చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి అడుగు ముందుకేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భగవంతుడు, ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తామని చెప్పేసి మమ్మల్ని గెలిపించినటువంటి పల్నాడు జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారీ మెజార్టీతో మీరు ఇచ్చిన విజయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని వినుకొండ ప్రాంత ప్రజలకి, పల్నాడు జిల్లా ప్రజలందరికీ, మా 7 శాసనసభ్యులందరినీ గెలిపించినందుకు ఒక్కసారి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 5 సంవత్సరాలు మీడియా సోదరులందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో నర్సాపేటలో ఎంతో చేయుతో సహకారం ఇచ్చారు. మా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి ఎంతో సహకారం ఇచ్చారు, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కానీ మీడియా సోదరులందరికీ నేను ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారందరికీ, నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఎంతో సహాయ సహకారాలు ఇచ్చారు. మా పార్టీకి ఎంతో అండగా ఉన్నారు. ప్రజా సమస్యల మీద మేము చేసినటువంటి పోరాటానికి ప్రతి అడుగు మాకు తోడుండి నడిపినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇంకొక విషయం, ఈనాడు పత్రిక ద్వారా పత్రికా రంగంలో ఈనాడుని రారాజుగా తీర్చిదిద్దారు. ఈటీవీ ఒక సెన్సేషనల్ టీవీగా వారు తీర్చిదిద్దారు. రామోజీరావు గారంటే అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని అవినీతి మీద, అరాచకాల మీద పోరాడినటువంటి శక్తి రామోజీరావు గారు. అలాగే నీతి నిజాయితీలకి మారుపేరు రామోజీరావు గారని నేను చాలా గర్వంగా చెప్తున్నా. ఆయన సాధించినటువంటి విజయాలకి పర్సనల్గా వెళ్ళి అభినందనలు చెప్పడానికి నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి సంవత్సరం క్రితం వారిని పర్సనల్గా కలిసి వారికి అభినందనలు చెప్తే నాకు ఎంతో తృప్తి అనిపించింది జీవితంలో. అలాంటి మహానుభావుని కలిశాను, వారికి అభినందనలు చెప్పాననేటువంటి ఆనందం దక్కింది నాకు. రామోజీరావు గారు చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. 2 రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకించి
ఆంధ్ర తెలంగాణ ప్రజలు రామోజీరావు గారు చేసిన సేవల్ని ఎప్పటికీ మర్చిపోరు. వారు అన్నదాత పత్రిక నడిపారు. ఆ అన్నదాత పుస్తకం చదివి నేను ఇంత వాడినా. ఒకరోజు జర్నీలో ట్రైన్లో వెళ్తూ అన్నదాత పుస్తకం చదివి దాంట్లో టేకు మొక్కల పెంపకం రైతులకు చాలా లాభదాయకమని ఒక ఆర్టికల్ వస్తే డాక్టర్ బి వెంకటేశ్వర గారు రాసిన ఆర్టికల్ చదివి ఈ ప్రోడక్ట్, ఈ టేకు మొక్కలు రైతాంగానికి ఉపయోగపడతాయి, ఇది రైతులు పెంచుకోవడం రైతులకు అవసరం అంటే అది ఆర్టికల్ చదివి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈనాడు వాళ్ళు నడిపినటువంటి మార్గదర్శి చిట్టుపాడి, నేను జీవితంలో మార్గదర్శి చిట్టుపాడి ఆ డబ్బులతో నేను వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. ఈ ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ చేసిన నేను ఈరోజు 20 రాష్ట్రాల్లో నా బిజినెస్ విస్తరింపజేసి 5,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే కారణం దాంట్లో రామోజీరావు గారి పాత్ర, వారి యొక్క ఈనాడు ఆర్టికల్, వారి యొక్క మార్గదర్శి చిట్టు కూడా నా జీవితంలోకి ఉపయోగపడింది. ఈరోజు 5,000 ఎంప్లాయీస్కి ఒక జీవన మార్గంగా ఉందని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా. అలాగే రామోజీరావు గారిలో ఒక విశిష్టత ఉంది. ఏనాడు కూడా పేపర్ తరఫున మమ్మల్ని మాకు యాడ్ కావాలి, యాడ్లు ఇస్తేనే మేము రాస్తాము, లేకపోతే మీ వార్తలు రాయమని ఇలాంటి పదాలు బ్లాక్ మెయిలింగ్ ఏ రోజు జీవితంలో మేము చూడలే. నైతిక విలువలకి నిలువెత్తు అద్దం రామోజీరావు గారని నేను చాలా గర్వంగా చెప్తున్నా. ఏ రోజు అవినీతిని ప్రోత్సహించలేదు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం, నేను అనేక సార్లు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాను, కుటుంబ సమేతంగా వెళ్ళా. మా కంపెనీ ఎంప్లాయీస్తో అక్కడ అనేక సార్లు అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టి ఫ్యామిలీ డేస్ పెట్టాను. వాతావరణం బాగుంటుందని ఫ్యామిలీ డేస్ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆ రామోజీ ఫిల్మ్ చూస్తే ఎంత విజను, మన భారతదేశానికి ఒక ఎసెట్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఈరోజు నార్త్ ఇండియాలో నుండి, బాంబే నుండి, అనేక చోట్ల నుండి వచ్చి ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రాలు తీయటం, అంటే సినిమాలు తీయటం, అనేక సీరియల్స్, సినిమాలు, ఈరోజు హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో తీసే పరిస్థితి ఉందంటే రామోజీరావు గారు ఒక దూరదృష్టి ఉన్నటువంటి నేత. ఎన్నో వేల మందికి ఉపాధి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపి ప్రజలకి ఒక ఆదర్శమైనటువంటి రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.